నమస్తే అమ్మా. నమస్తే. 11 రోజుల్లో 8 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ కాస్ట్ అయితే పెరగడం జరిగింది. అయితే ఈ విధంగా పెరుగుకుంటూ పోతే మరి ఎలా ఉంటుంది దేశంలో పరిస్థితి? అలా ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు బండి లేనిది ఎవరికి వెళ్ళదు, కారు లేనిది ఏది వెళ్ళది. మరి పెట్రోల్ ధర అంతగానం ఎక్కితే నడిపించేటోళ్ళు కూడా ఎట్లా నడిపిస్తారు? మరి పైన మోడీ గారు ఉండు కాబట్టి ఇప్పుడు అక్కడ బీజేపీ కదా, చాలా తగ్గియాలి. ఇప్పుడు అన్నీ అది వాడొద్దు ఇది వాడొద్దు అని కూడా వాడకుంటే ఎట్లుంటారు. వంటింట్లో నూనె అంటే కొంచెం తగ్గించుకో అన్నాడు, కొన్ని మంచికే. మరి పెట్రోల్ అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు చిన్న చిన్న సుతారి పనులు అలాంటివి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా వీళ్ళు. అందుకు కాబట్టి మోడీ గారు దీన్ని ఆయన దృష్టి దాకా పోయి బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించి పెట్రోల్ చాలా తక్కువ రేటు చేయాలి. లీటర్ అంత రేట్ అంటే ఎట్లా బతుకుతారు? అది వాళ్ళు కూడా ఎక్కించేటప్పుడే ఆలోచించాలి, ఎక్క ముందే ఆలోచించాలి. అంటే 120 రూపాయలకు కూడా చేరుకునే అవకాశం ఉందంటున్నారు. మరి 120 రూపాయల వరకు చేరుకుంటే మరి ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఉండకూడదు, ఏ విధంగా ఉన్నా అసలు ఉండకూడదు. మధ్యతరగతి అందరూ ఉన్నోళ్ళు రా, ఉన్నోడు 150 కాదు 200 అయినా పెట్టి నడుపుతారు, మరి లేని వాళ్ళు ఎట్లా? దాని కాబట్టి అందు గురించే పెట్రోల్ ధర తగ్గియాలని బీజేపీ వాళ్ళనే మోడీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అడుగుదానికి అర్హత లేదా? వాళ్ళు కూడా అడగాలి కదా. ఇక్కడ ఉందెవరు? రేవంత్ రెడ్డి. దాన్ని ఖండించాలి. ఎట్లా పెట్రోల్ రేటు తగ్గియాలి, ఎట్లా బతుకుతారు ఏంది? ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖండించి తక్కువ రేటు చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు అదే బాధపడుతున్నారు.